ఏంటన్నయ్యా దొంగలాగా ఇంట్లోకి అటు ఇటు తొంగి చూస్తున్నావు? ఇంట్లో బంగారం అని ఉంటే పట్టుపోదామని. ఊరుకో అన్నయ్యా, ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు? అదేనమ్మా, పిల్లలు ఇంట్లో ఉన్నారా లేదా అని. ఇద్దరు లేరన్నయ్యా. వేద ఫ్రెండ్స్ ని కలిసొస్తాను అని వెళ్ళింది. ఇంకా బబ్లుగాడంటే ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు కదా, ఇంకా వాడు ఇంటి పట్టున ఉండనే ఉండడు. అంతేలే అమ్మా, ఎవరికున్న ఛాయిస్ని బట్టి వాళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు. ఏంటమ్మా తింటున్నావు, జంతికలే? అవునన్నయ్య, తీసుకో. బాగుందమ్మా, ఏమైనా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఏంటి నన్ను పొగుడుతున్నావు? పొగటం కాదమ్మా, ఫ్యాక్ట్ చెప్తున్నాను. నీ చుట్టూ ఏం జరుగుతున్నా, ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నా అవేం పట్టించుకోకుండా జంతికలు తింటూ టీవీలో సినిమాలు చూసుకుంటూ కూర్చున్నావు చూసావా, అది ఎవరికి సాధ్యమమ్మా. అందుకే నువ్వు చాలా గ్రేట్ అంటున్నాను. నా చుట్టూ కుట్రలా? ఎవరు చేస్తున్నారు? ఆ అవసరం ఇంకెవరికి ఉంటుందమ్మా. సరేగానమ్మా, వేద హాస్పిటల్లో ఉన్నప్పుడు రక్తం ఇచ్చి బతికించింది ఎవరమ్మా? ఆవిడెవరో తెలియదు కానీ ఆవిడ పేరు విజయ అంటన్నయ్యా. విజయ అమ్మా, ఆ విజయ ఎవరో నాకు తెలుసమ్మా. నీకు తెలుసా అన్నయ్యా? ఎవరన్నయ్యా? ఎక్కడుంటుంది? ఆవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్ళన్నయ్యా. నా బిడ్డకు రక్తం ఇచ్చి పునర్జన్మనిచ్చిన దేవత. ఆవిడ కాళ్ళు కడిగి కృతజ్ఞత చెప్పుకుంటాను. అవునా? అయితే ఓ పళ్ళెము ఓ చెంబుతో నీళ్లు రెడీ చేసుకోమ్మా, ఆ ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికా? వేదాకి రక్తం ఇచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుగుతానని చెప్పావు కదా, ఆ విజయ్ ఉండేది ఆ ఇంట్లోనే. విజయ అలియాస్ అన్నపూర్ణ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది ఫ్యాక్ట్ అమ్మా, నిజంగా. మన వేదాకు రక్తం ఇచ్చింది అన్నపూర్ణ చెల్లెమ్మా. ఏ నమ్మకం కుదరలేదా అమ్మా? నువ్వు చూసే సినిమా ఒకసారి ఆఫ్ చేసి ఇదిగో ఈ సినిమా ఒకసారి చూడమ్మా. ఇదిగో చూడు. ఏమ్మా, ఇప్పుడు నమ్ముతావా? వేదాకి ఆవిడ రక్తం ఇవ్వడం ఏంటన్నయ్యా? ఇస్తది. ఎందుకంటే నా బిడ్డకి ఎవరు రక్తం ఇచ్చినా ఊరుకుంటాను కానీ ఆవిడ రక్తం ఇస్తే ఊరుకోను అని అన్నామంట కదా. అందుకే పంతంతో కావాలనే తను వేదాకి రక్తం ఇచ్చింది. అమ్మా, ఈ విషయం అందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. అమ్మా, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటది? అవును, నీ కూతురు నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా? ఎప్పుడైనా నిన్ను మోసం చేసిందా? ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? వేద నా కూతురు. ఎవరు కాదన్నారమ్మా,